జై శ్రీరామ్. నమస్తే డాక్టర్ గారు. చాలా చాలా సంతోషం అండి. నాకు అంటే చెప్పలేనంత ఆనందంగా ఉంది. నేను అంటే ఊరికే అలా వెళ్తూ రోడ్డు మీద స్వీకార ఉపకార చూడటం తప్ప మా జగదీష్ పుణ్యమ మొత్తం మీ ఇన్స్టిట్యూట్ అంతా చూడడం, ఇక్కడ ఈ కాలపు పిల్లల్లో డిసేబుల్ అంటే డిఫరెంట్ ఆస్పెక్ట్లో డిసేబుల్స్, ఆటిజం కావచ్చు, సెరిబెల్లా కావచ్చు, మరోటి ఇంకా రకరకాల నీడ్ చిల్డ్రన్స్ విషయంలో చాలా నీడ్ ఉన్నటువంటి సంస్థ. ఈ పిల్లలకి ఇది చాలా అవసరం కాబట్టి ఈ సంస్థ బతకడం ఈ సొసైటీకి అవసరం. దీన్ని స్థాపించి 47 ఏళ్ళు సార్, 47 ఏళ్ళుగా ఈ సంస్థను స్థాపించి ఇప్పటిదాకా సార్ చేసిన ప్రోగ్రామ్స్ ఎన్ని లక్షల వేల మందికి ఇది ఎన్ని రకాలుగా ఉపయోగపడిందో ఈ స్వీకార ఉపకారం మీ మాటల్లో, అంటే మీరు అక్కడ చెప్పారు కొంత మనం తిరిగినప్పుడు, కానీ మీ మాటల్లో ఇంకా స్పష్టంగా ఎక్కువగా. స్వామి గారు మీకు అభివందనలు. మీరు రావడం ఈరోజు చాలా పర్వదినంగా భావిస్తున్నాను. ఈరోజు మీరు చెప్పినట్టు స్వామి వివేకానంద గారి బర్త్డే అని ఉంది. ఆయన ఐడియల్స్ అన్నీ ఇక్కడ రాసి ఉన్నాయి. ఇవన్నీ చాలా ఆనందపడ్డాను అవన్నీ చూసి. లుక్ ఎట్ స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్. ఎన్ని ఆటంకులు వచ్చినా మేము ఇంతవరకు ఫేస్ చేస్తూ ఉన్నాము. మేము ఇంకా సర్వైవ్ అవుతున్నాము అని అంటే ఇదంతా మీ అటువంటి మహాపురుషుల ఆశీర్వాదము, బ్లెస్సింగ్స్. ఇంతవరకు ఎన్ని ఆటంకాలు వచ్చినా ముందుకు పోతూనే ఉన్నాము. 1977లో నా క్లినిక్లో పార్ట్ ఆఫ్ క్లినిక్లో చిన్న ఒక మందబుద్ధి పిల్లలకి ఒక చిన్న సంస్థ స్టార్ట్ చేసాం. హైదరాబాద్ స్పెషల్ స్కూల్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ ఆఫ్ స్పెషల్ కేర్. ఆ రోజుల్లో మందబుద్ధి, మెంటల్ రిటార్డ్ ఇవన్నీ వర్డ్స్ ఎవరికి తెలిసేది అసలు వర్డ్స్ తెలియదు. అందుకని వాడు పిచ్చోడు ఎడ్జోడు అంటుండ్రి. అందుకని స్పెషల్ చిల్డ్రన్ అని రైట్ వర్డ్, స్పెషల్ చిల్డ్రన్ అని పెడితే చాలామందికి అది కూడా అర్థం కాలేదు. డాక్టర్ గారు మా పిల్లాడికి మీ దగ్గర అడ్మిషన్ ఇవ్వండి మీ స్పెషల్ స్కూల్లో అంటే స్పెషల్ స్కూల్ కాన్సెప్ట్ కూడా తెలియదు. 47 years బ్యాక్ తెలియదు, అందరూ తెలుస్తలేదని చెప్పి తర్వాత స్కూల్ ఫర్ మెంటల్లీ ఛాలెంజ్ అని పెట్టి, నేను చిల్డ్రన్ స్పెషలిస్ట్ కాబట్టి 47 years బ్యాక్ ఎండి నేను 4th person సికింద్రాబాద్లో. ఆ రోజుల్లో ఎండి ఎవరు లేరు, ఇప్పుడు వందల మంది వచ్చేసారు. అయితే ప్రాక్టీస్ అందరూ చేస్తూ ఉన్నారు. మా ఫ్యామిలీలో మా ఫాదరు, 2 అంకుల్స్ అందరూ ఆర్ఎంపీస్. ఆ రోజుల్లో 47 rooms నర్సింగ్ హోమ్ ఉండే మాకు. వాళ్ళు ఆర్ఎంపీస్ అయ్యి అంత పెద్ద నర్సింగ్ హోమ్ రన్ చేస్తే నేను మళ్ళీ కాఫ్, కోల్డ్, ఫీవర్ ఇవే ట్రీట్ చేస్తే అందులో పెద్ద మీకు అనిపించింది అలా అభినందించాల్సిన పని ఏం కాదు. అది ఆర్ఎంపీస్ అయ్యి వాళ్ళు చేశారు. మళ్ళీ నేను ఎండీ చేసి నేను అదే కాఫ్, కోల్డ్, ఫీవర్ చేస్తే లాభంలే. ఓ ఛాలెంజింగ్ టాస్క్, ఓ ఛాలెంజింగ్ ఫీల్డ్. అప్పుడు నాకు అనిపించింది ఈ ఫీల్డ్ నెగ్లెక్టెడ్. దే ఆర్ ఫార్గాటన్ చిల్డ్రన్ ఆఫ్ అవర్ సొసైటీ. వీళ్ళని ఎవరు ఆదుకుంటూ లేరు, వారి గురించి ఆలోచించే వాళ్ళు లేరు. అందుకని ఈ స్కూల్ స్థాపించి మళ్ళా బదిలీలకు చెవిటి వాళ్ళకు కూడా స్కూల్ లేకుండే ఇది చెవిటి వాళ్ళకు కూడా స్కూల్ స్టార్ట్ చేసింది. ఇవన్నీ నా క్లినిక్లోనే మహంకాళి స్ట్రీట్లోనే స్టార్ట్ చేసింది. మహంకాళి స్ట్రీట్ అంటే ఇక్కడ మంచు టాకీస్ వెనకాల. అక్కడ వేరే ఉందా లేకపోతే ఇప్పుడు లేదు? అప్పుడు నేను ప్రాక్టీస్ స్టార్టింగ్ నా ప్రాక్టీస్ ఇది కూడా పార్ట్. అర్థమైంది, నాకు అర్థమైంది సార్. అక్కడ స్టార్ట్ చేసి బాగా రష్ అయిపోతూ ఉంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్థలం తీసుకొని వర్ణెక్కరు ఇక్కడికి అన్నీ షిఫ్ట్ చేసేసి. నేను ఓల్డ్ సిటీ ఉప్పుగూడ అని ఉంది, అక్కడ మాది పెద్ద నర్సింగ్ హోమ్ ఉండే మా ఫాదర్ వాళ్ళది. నేను సికింద్రాబాద్కు మూవ్ అయిపోయినాను. ఈ ల్యాండ్ ఇచ్చిన తర్వాత మాడిపల్లిలో నేను నివాసం. సార్ యు బోర్న్ బ్రాట్ అప్ ఇన్ సిటీ, ఆఫ్ కోర్స్ ఓల్డ్ సిటీ, దట్స్ ఇట్ ఓన్లీ ఓల్డ్ సిటీ ఉప్పుగూడ. సో మీకు ఈ ఆలోచన ఎలా కలిగింది? అంటే ఆలోచన అనే భావన కన్నా మీరు ముందు తరానికి తీసుకెళ్లాలనే భావన. ఇంత బ్రాడ్ మెంటాలిటీ కదా ఇది. ఇప్పుడు ఈ టాస్క్, ఇది రిస్క్, అది మీకు అంటే ఇది చాలా ఛాలెంజింగ్ టాస్కే. ఆ రోజుల్లో కూడా నాకు ప్రిమానిషన్ ఉండే
ఇది ఏ రోజో ఎప్పుడో పెద్ద ఇబ్బందులు పడేస్తామని కూడా నా ప్రిమానిషన్ ఉండే 47 ఏళ్ల కింద, అని పెరిగిపోతా పోయింది. మనం అనుకోకుండానే పెరిగింది. అంటే దైవ కృప బలం ఉంది. సత్యసాయిబాబా ఇక్కడ రావడం ఏంటి 2 times అవును వచ్చారు. డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇంత చేయగలిగినాం. మనం చేసింది కాదు, అదే చూసాను. అది దైవ సంకల్పము, దైవ అనుగ్రహము ఉండబట్టే ఇంతవరకు ఎదిగింది. పెద్దల ఆశీర్వచనం, మీ పెద్దల ఆశీర్వచనం. ఎందుకంటే మనం ఎన్నో అనుకుంటాం కానీ అన్నీ కావు కూడా కదా. సో ఎంతవరకు రావడం కూడా డివైన్ గ్రేస్. సరే, నేను ఇంకో ప్రశ్న అడిగాను మిమ్మల్ని. అంటే ఇప్పటిదాకా ఎంతమంది బెనిఫిటెడ్? ఇంతవరకు అన్ని రకాల వికలాంగులకు, అన్ని ఏజ్ గ్రూప్స్కు 92 లక్షల మందికి మేము సేవలు అందించాం ఈ 47 సంవత్సరాల్లో. ఒక్క స్వీకారు ఎంతమందికి సేవ చేయగలుగుతుంది? తక్కువ మంది. అందుకని స్పెషలిస్టులు కావాలి అని చెప్పి మేము కోర్సెస్ స్టార్ట్ చేసాం. ముందు డిప్లొమా నుంచి డిగ్రీ, మళ్ళీ పీజీ, పోస్ట్ పీజీ, డాక్టరేట్ ప్రోగ్రామ్. In India, it is a premier institution in the country where all types of disabled of all age groups are cared under one roof by all types of specialists. This is a cost-effective, quick service delivery model. ఓ సూపర్ మార్కెట్ మాదిరిగా. లేకుంటే ఒక్క పేషెంట్ వికలాంగున్న ఒక తండ్రి ఆ బాబుని తీసుకొని రావాలి 10 సెంటర్లకు పోవాలి రకరకాల థెరపీ కొరకు. అన్నీ ఇక్కడనే జరుగుతాయి. అండర్ వన్ రూఫ్. నేను చూశాను కదా ఇప్పుడు అంతా తిరిగి. చాలా గ్రేట్ సర్వీస్ సార్. నాకైతే మెస్మరైజింగ్గా ఉంది, ఆశ్చర్యం, ఆనందం. మేము అంటే మా పార్టీ కూడా ఉంది. మేము అనుకున్నంత స్పందన చేయలేకపోయినాం సొసైటీలో. అన్ని క్యాంపస్లు పెట్టి కూడా మోయాల్సి వచ్చింది. ఎందుకంటే పబ్లిక్ అంతగా రెస్పాండ్ చేయలే. పబ్లిక్కే కానీ, గవర్నమెంట్ మిషనరీ కానీ, సంఘ సేవ దురదృష్టకరం, చాలా దురదృష్టకరం. చేయనందుకు చాలా మటుకు ఇలాంటి వాటిని కాపాడుకోలేకపోతే మన వర్తలేనట్టే ఎర్త మీద. వేస్ట్ సార్, అది వేస్ట్ సార్. నేను పబ్లిక్ అప్పీల్ చేస్తున్నాను. జూబ్లీ బస్ స్టాండ్ ఎదురుగానే ఉంది స్వీకార్ ఉపకార్. 92 లక్షల మందికి ఉపకారం అంటే అసలు ఒక మానవుడి వలన ఎంత పెద్ద మహా హృదయం లేకపోతే అది జరుగుతుందండి. అందుకని మీరు తిరుమలకి 10,500 పెట్టి ఓ టికెట్ కొనుక్కుని 2 సెకండ్లో 3 సెకండ్లో అర నిమిషమో చూసి వెంకటరమణ స్వామి గోవిందా అనుకునే టైం ఉంటుంది కదా, ఆ డబ్బుని ఒక్క తిరుమల యాత్ర మానేసేసి ఇక్కడ స్వీకార్ ఉపకార్ అనే ఈ సంస్థ ముందుకెళ్ళడానికి, ముందు తరాలకి లక్షల మంది ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో స్పెషల్ చిల్డ్రన్స్, వాళ్ళని మనం ఉపకారం చేసి వాళ్ళని ఉద్ధరించడానికి ప్లీజ్ విజిట్ దిస్ ప్లేస్ and support this society and support this children who are specially needed our attention. సార్ అయితే ఇంకా మీరు చెప్పండి సార్. 9,200 మంది ప్రొఫెషనల్స్ని మేము తయారు చేసినాం. వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియాలో వర్క్ చేస్తూ ఉన్నారు, అబ్రాడ్లో వర్క్ చేస్తూ ఉన్నారు, గవర్నమెంట్లో వర్క్ చేస్తూ ఉన్నారు, మళ్ళీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ కూడా ఉన్నారు. ఇందులో ఇందాక మీరు ఎంపీలో ఒకటి చెప్పారు. మొత్తం ఆంధ్ర తెలంగాణలో ఈ మెంటల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ మాది ఒక్కటే ఉంది. ఈ ఇన్స్టిట్యూట్లో 3 కోర్సెస్ తయారు చేస్తాం. ఇక్కడ ట్రైన్ అయిన వాళ్ళు మతి చెల్లించిన వాళ్ళకి సేవ చేస్తారు. మెంటల్లీ ఇల్ పీపుల్. అండర్స్టాండ్. మెంటల్లీ రిటార్డెడ్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ మెంటల్లీ ఇల్. దే కెన్ బి ఎడ్యుకేటెడ్, గోల్డ్ మెడలిస్ట్ ఆర్ ఎనీబడి. దెర్ ఈజ్ మెంటల్ సిక్నెస్. అది మెంటల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ అని పెట్టి దాని లోపల ఈ 3 కోర్సులు రన్ చేస్తున్నవి. ఇప్పటి వరకు ఆంధ్ర తెలంగాణలో వేరే సంస్థ లేదు, ఒకటి స్వీకార్ ఒక్కటే ఉంది. ఆయన ఈ ఏ కోర్సులు కూడా దానికి ఆర్థిక సహాయం ఎవరు అందించడం లేదు. పిల్లలు ఇచ్చే డబ్బులు కూడా మాకు 50% దాకానే సరిపోతుంది. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చే వాళ్ళలో అందరూ రిచ్ అయ్యి ఉండరు కదా. ఉండరు. యాజ్ జగదీష్ సెడ్ బిఫోర్ హాఫ్ అన్ అవర్, Prabhu, I spend 10 lakhs for my child outside, but 6 months నుంచి I spend only 15,000 a year. అంటే ఎంత సర్వీస్ పొందినట్టండి.
10 లక్షలు బయటకు వచ్చి పెట్టి ఇక్కడ 15,000కి 6 నెలల నుంచి చికిత్స పొందుతున్నా అంటే ఎంత చీపెస్ట్గా ఉంది ఇక్కడ, ది బెస్ట్గా. నేను అన్నీ తిరిగి వచ్చా మొత్తం ఇన్స్టిట్యూట్ అంతా. సొసైటీ నీడ్ దిస్ సొసైటీ. ఇఫ్ సొసైటీ వాంట్ టు అలైవ్, దిస్ సొసైటీ షుడ్ బి అలైవ్. అందుకని నా అప్పీల్ అది, ఇక్కడ వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్ అందరికీ సర్వీస్ అందుతుంది. కాబట్టి చాలామంది పిల్లలు నా కళ్ళతో స్వయంగా ఆ తల్లులు, ఆ బాధలు, ఆటిజం పిల్లల్ని, డౌన్ సిండ్రోమ్ పిల్లలు, ఆటిజం పిల్లలు, ఇలా డిఫరెంట్ డిఫెక్ట్స్లో ఉన్న పిల్లల్ని స్వయంగా చూసాం. ఆ తల్లులు బాధ, వేదన, చిన్న పిల్లలకి హీరింగ్ టెస్ట్, ఇలా ఒకటి కాదండి, ఇక్కడ చాలా సేవలు ఉన్నాయి. యాజ్ ఈ రిటర్న్ హియర్, బీ హ్యూమన్ ఫస్ట్, ఎవ్రీథింగ్ నెక్స్ట్. ఇప్పుడు ఇటువంటి ఒక్క కాలేజీ ఆల్ ఓవర్ ఇండియాలో ఇప్పుడు 30 కాలేజ్ ఉన్నాయి, అప్పుడు నాది 17 కాలేజ్ ఉన్నాయి. సరిపోవు, 10 సీట్లే ఉంటాయి. 10 సీట్లు ఉంటే ఎప్పుడు కావాలి సొసైటీ? మాకు 540 పీపుల్ని మేము సొసైటీలో ఇంటగ్రేట్ చేసినాం, దానికి అవార్డు ఇచ్చాను. కింద మీరు చూసారు కదా, మై వైఫ్ వాజ్ రిసీవింగ్ దట్ అవార్డ్. ఆ రోజు ప్రెసిడెంట్ అబ్సెంట్ ఉండే, సిక్ ఉండే, సో వైస్ ప్రెసిడెంట్ గేవ్ ద అవార్డు ఫర్ అవుట్స్టాండింగ్ ఎంప్లాయర్. We have rehabilitated so many people in different companies. వండర్ఫుల్ సార్. అయితే ఇప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ స్వీకార ఉపకారకి పబ్లిక్ ఎలా ఉపకారం చేయగలరు, ప్రభుత్వాన్ని మనం మాట్లాడదాం, మనం వెళ్దాం అప్ టు ఎనీ లెవెల్. పబ్లిక్ పార్టిసిపేషన్ ఏం కోరుకుంటున్నారు సార్ మీరు, అంటే దీన్ని సంస్థ స్వీకార ఉపకార విషయంలో? అంటే చాలామందికి అవేర్నెస్ లేదు స్వీకార ఉపకారం. ఎవరికి ఎందుకు సార్, మాకు తెలుసా నా బొంద. ఎంతోమంది, ఎంత దుర్మార్గం సార్. ఎన్నిసార్లు జూబ్లీ బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు ఎక్కుంటాం, అటు ఇటు ఎన్నిసార్లు లక్షల సార్లు తిరుగుంటాం. అవేర్నెస్ చాలా బాధగా ఉంది నాకు. ఇప్పుడు వచ్చే వాళ్ళంతా ఒక పేషెంట్ ఇంకో పేషెంట్కి చెప్తేనే వస్తున్నారు. ఆ పద్ధతి ఇప్పుడు నడవదు. ఇప్పుడు డిజిటల్ మీడియా ఇస్ సో పవర్ఫుల్. మనం ఎక్కువ మంది రీచ్ అయితే మన జీవితం ధన్యమవుతుంది, మనం చేసే పనికి సార్థకమైంది. సారు డాక్టర్ గారు ఈ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ ద సొసైటీ, యూ వాంట్ టు సర్వ్ మోర్, దట్స్ ఇట్, అంతే. ఏం సార్? అంతే. అంటే ఇంకా అంతకంటే మోటివ్ లేదు వారికి, ఏదో పొందాలని ఇంకోటి అని కాదు. కానీ అంటే ఇందాక స్వామి వివేకానంద చెప్పిన మాటే మళ్ళీ, నన్ లీవ్స్ మై బాయ్ ఎక్సెప్ట్ హీ హూ లీవ్స్ ఫర్ అదర్స్, ద రెస్ట్ ఆర్ మోర్ డెడ్ దాన్ అలైవ్. ఎవరైతే ఇతరుల కోసం జీవిస్తున్నారో వారే జీవించినట్టు, ఇతరులు మృతప్రాయులు. స్వామి వివేకానంద జన్మదినోత్సవం. సార్ చాలా చాలా మీరు అసలు ఎంత లోతుగా ఆలోచించారు సార్. ఏం చెప్పారు, వాళ్ళ తాతగారు వాళ్ళ నాన్నగారు ఆర్ఎంపీలు, ఆ దగ్గుకి రొంపకి చేస్తే ఏముంది, మనం ఏదో చెయ్యాలి ఇంకా. సార్ అంటే మీరు ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, కొంచెం చెప్పండి సార్. ఇప్పుడు మందులు ఇవ్వద్దని పెద్ద అపోహ ఉన్నది, రాంగ్ నోషన్ ఉంది పబ్లిక్లో. వచ్చే మందులు మనం ఒక గంట సేపు మాట్లాడాలని కూడా మందులు కన్విన్స్ గారు. ఒక గంట సేపు కౌన్సిలింగ్ ఇస్తాను నేను, ఇచ్చినాను కూడా వాళ్ళు కన్విన్స్ గారు, మందులు ఇయ్యరు. అంతా మాట్లాడతారు, ప్రిసిషన్ తీసుకుంటారు, బయట మందులు కొనరు. అంటే ఆ కాన్ఫ్లిక్ట్ ఉంది. మనము ఆ మెంటాలిటీని మనము తీసేయాలి. ప్రజలలో అవేర్నెస్ రావాలి, ఎడ్యుకేటెడ్ కావాలి ఈ సబ్జెక్ట్ గురించి. ముందు డాక్టర్లనే ఒక అవేర్నెస్ లేదు, డాక్టర్లు లేదు, నా థెరపిస్ట్ ఆర్ 80% ఆర్ డామినేటెడ్ విత్ దిస్ ఏరియా. రిహాబిలిటేషన్ ఈజ్ డామినేటెడ్ బై థెరపిస్ట్. డాక్టర్స్ చాలా తక్కువ మంది ఇన్వాల్వ్ ఉన్నారు రిహాబిలిటేషన్. ఇప్పుడు వస్తూ ఉన్నారు డాక్టర్. ఆ టైంలో ఎవరు ఆలోచన చేయలే. ఐఎమ్ థింకింగ్ టు ఇన్వైట్ సమ్ కార్పొరేట్ సెక్టర్ టు అడాప్ట్ స్వీకార్ యాజ్ దేర్ సర్వీస్ యాక్టివిటీ. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో సార్ మనం ఎవరితో అయినా మాట్లాడదాం. మీ ఎక్స్పెక్టేషన్ చెప్పండి సార్. అంటే ఇప్పుడు ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా ఉండాలని మీకు ఒక ఐడియా ఉంది కదా, ఇలా ఇప్పుడు ఉన్న స్థితి కంటిన్యూ అవ్వాలి, ఫర్దర్ మోర్ మనం మాట్లాడదాం. ఎవరితో అయినా ఇన్ఫోసిస్ వాళ్ళతో కూడా మాట్లాడదాం, ఇంకోరితో మాట్లాడదాం. ఈ కార్పొరేట్ సెక్టర్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మనం అడాప్ట్ చేస్తే 3-4 కంపెనీలు టోటల్ అడ్మినిస్ట్రేషన్ విల్ బి టోన్డ్ అప్. ఇప్పుడు నేనే చేస్తున్నా. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అంటే మనమేనే, హౌస్ కీపింగ్ అంటే మనమే, అంటే సి టు సి చెప్పరాసి మనమే, చైర్మన్ మనమే, జిఎం టు జిఎం అంటే గేట్ మ్యాన్ మనమే, జనరల్ మేనేజర్ మనమే.
C2C, G2G నా అందులో ఏమైతే నేనే రాజు నేనే మంత్రి ఎన్ని చేస్తారు? మన సర్వీస్ డెలివరీ క్వాలిటీ పడిపోతుంది. మ్యాన్ పవర్ కావాలి అంటే మోర్ ఎక్స్పెండిచర్ కావాలి. వేరే కార్పొరేట్ సెక్టర్ మంచి ట్రస్ట్ ఫౌండేషన్స్ మనతో కోఆర్డినేట్ చేస్తే వాళ్ళు కూడా పేరు ఇస్తాం, స్పాన్సర్డ్ మేనేజ్ బై. అండ్ ఇప్పుడు నాతో ఇండివిజువల్గా మేనేజ్ చేయకూడదు. ఇది ఇండివిజువల్ సెంట్రిక్ నుంచి ఇట్ మస్ట్ గో టు ఏ మేనేజ్మెంట్ కమిటీ. పెయిడ్ మేనేజ్మెంట్ కమిటీ షుడ్ రన్ దిస్ ఆర్గనైజేషన్. అప్పుడు ఎక్కువ కంట్రోల్స్ వస్తాయి, సిస్టమ్స్ వస్తాయి. ఇండివిజువల్గా అయితే మనం ఇంతమందిని మేనేజ్ చేయలేము. ఈ కంప్యూటర్ సెక్టర్లో ఒక్కొక్క టీమ్ లీడర్ 5 6 ఉంటారు అంతే. ఇక్కడ ఒక కొటేషన్ ఉంది, హూ గెట్స్ ద క్రెడిట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ద ఆబ్జెక్ట్ షుడ్ బి అచీవ్డ్. సార్ మీరు ఏం కోరుకుంటున్నారు చెప్పండి సార్, విల్ పుట్ అవర్ ఎఫర్ట్స్. అది ఒకటే ఉన్నది అంటే యూనివర్సిటీ చేయాలని. ఎందుకంటే ఈ ఏరియాలో ఎన్నో కోర్సులు మనము ఇంకా ఇండక్ట్ చేయొచ్చు. చాలా నీడ్ ఫర్ ద అప్కమింగ్ జనరేషన్ నీడ్ కదా. ఇది 2004లో నా సంకల్పం, ఇది డ్రీమ్. 2004లో వైఎస్ఆర్ రెడ్డి గారు రికమెండ్ చేశారు. కానీ రికమెండ్ చేసిండు, ఒక కోర్ కమిటీని ఎస్టాబ్లిష్ చేశారు. 7 వైస్ ఛాన్సలర్స్ వచ్చి చూసి ఇన్స్పెక్షన్ చేసి రికమెండ్ చేశారు. గవర్నమెంట్కి ఇచ్చారు, గవర్నమెంట్ కూడా రికమెండ్ చేసింది. అది వచ్చే వరకు మన సీఎం గారు లేరు. లేక అది మాకు చాలా బ్యాడ్గా దురదృష్టంగా భావిస్తున్నాం. ఇక తర్వాత ఎవరు పట్టించుకోలే. ల్యాండ్ కూడా ఆయన అప్పుడు అలాట్ చేసిండు, కడపలో ఇచ్చిండు, మళ్ళీ ఇక్కడ కూడా ల్యాండ్ అలాట్ చేసిండు. కానీ నేను టేక్ ఓవర్ చేయలే. ఆయన పోయినాక ఇక మనకు సపోర్ట్ దొరకదని నేను టేక్ ఓవర్ చేయలే ల్యాండ్. ఈయనకన్నా ముందు షిండే గారు ఇనాగ్రేట్ చేశారు. అయితే అడిగారు, డాక్టర్ గారు మొన్న 3 నెలల కింద మీరు గవర్నర్తో ఇనాగ్రేట్ చేయించారు, మరి ఇవాళ నాతో చేయించారు. ఆ పక్కకే ఉన్నాయి బోర్డ్స్, ఆ కాగితం తీసిన ఇట్లా. సార్ ఇది ఆయన సర్వీస్ ఆర్గనైజేషన్ ఇనాగ్రేట్ చేసిన, మీరేమో కోర్సెస్ ఇనాగ్రేట్ చేశారు. హీ వాజ్ వెరీ హ్యాపీ బట్ సపోర్టెడ్ ఆల్సో. అండ్ ఐ డెంట్ క్లోజ్ ద మానిటరీ సపోర్ట్ రాలే, ఒక పైసా రాలే. అదేంటి ఇస్తా అన్నాడు. అంతా మన డబ్బులే పోయినదే కదా, మన అప్పులలో పోయినాం. ల్యాండ్ కూడా ఇచ్చింది కానీ డబ్బులు ఇవ్వలే. ఇస్తా అన్నాడు. అందులోనే ఆయన అంత తొందరగా పోతారు అనుకోలే కదా. అప్పుడు 25 కోట్ల అప్పులు అయిపోయినాయి. ఇక అందులో నుంచి నేను ఇప్పుడు తంటాలు పడుతున్నా, 20 కోట్లు తీసేసిన. అందుకే అమ్మాల్సి వచ్చింది ఇన్ని ప్రాపర్టీ. అర్థమైపోయింది సార్. నా ఇంట్లో 4 ఇళ్ళు అమ్మినా మాడిపల్లిలో. ఇవాళ ఉన్న ఇల్లు హైపోతెకేట్ అయి ఉన్నది. బ్యాంకు ఏ బ్యాంక్ అది హైపోతెకేట్ అయి ఉంది. ఇంకా 2-3 నెలలు తీసేస్తాను. అంటే అందరు ఏమంటారు బయట అనుకుంటారు అంటే ఇది అయిపోయింది. నేను ఐ హ్యావ్ ఎ స్ట్రాంగ్ పాజిటివ్ మ్యాన్. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్. ఎంత సంకల్పం సార్ మీది, ఎంత దయాహృదయం సార్. పిల్లల గురించి ఎంత ఆలోచించారు. సొంత పేరెంట్స్ కూడా ఆలోచించనంత పెద్ద ఆలోచన చేసే ఓపికతో కూడింది కదా. దిస్ నీడ్ పేషెన్సీ. ఎంత కావాలి, ఎంత హృదయం కావాలి. ఇప్పుడు ఉన్న యూనివర్సిటీలలో వాళ్ళకి తెలియదు మన కోర్సుల గురించి. నేను పోయి వాళ్ళకి రిక్వెస్ట్ చేసి ప్లీడ్ చేసి, ఆ డిపార్ట్మెంట్ లేదు కదా వాళ్ళ దగ్గర. సపరేట్ యూనివర్సిటీ వస్తే దానికి సపరేట్ ప్రొఫెసర్స్ ఉంటారు, వాళ్ళకి అవగాహన ఉంటుంది. క్వాలిటీ ఆఫ్ సర్వీస్ పెరిగిపోతుంది. అకాడమిక్ కోర్సెస్ కూడా చాలా నువ్వు ప్లాన్ చేయి మంచిగా. వాట్ టు డూ, వెన్ టు డూ, హూమ్ టు మీట్, అంతే. నువ్వు ప్లాన్ చేయి. మనం ఏ లెవెల్కైనా పోదాం, ఎనీ ఎక్స్టెంట్. ఎవరినైనా కలుద్దాం, ఎవరినైనా తీసుకొద్దాం. ఎందుకంటే వాట్ ఈజ్ ఎ డ్రీమ్, హౌ మచ్ ఈ స్ట్రగుల్డ్. ఎంత సర్వీస్ సార్, లైఫ్ పెట్టారు మీరు, ఎంతమందికి లైఫ్ ఇచ్చారు. నేను చేస్తాను సార్, మేము చేసేదంతా చేస్తాం నాన్న. ఈ డాక్టర్ గారి కార్యక్రమాలన్నీ ఈ స్వీకారోపకారు ఇంకా బాగా అభివృద్ధి చెంది ఈ లోకంలో ఈ సొసైటీలో ఎంతోమంది పిల్లలకి తల్లులకి ఉపకారం జరుగుతూ వారి యొక్క హృదయానికి ఊరట కలిగించే గొప్ప కేంద్రంగా అలాగే కొనసాగుతుంది. అలా కొనసాగాలి. భగవంతుని మనం వేడుకుందాం. ఒక్క నిమిషం మంత్రం చెప్దాం. ఎటువంటి ఆటంకం లేకుండా ఈ స్వీకారోపకార సంస్థ అలా ముందుకెళ్తూ ఎన్నో వందల ఏళ్ళు సంవత్సరాలు సేవలో గడపాలని అందరూ చెప్పండి. ఉగ్రం వీరం మహా విష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. శ్రీ నరసింహ జై నరసింహ
జయ జయ నరసింహ ప్రహ్లాదేశ జయా పద్మ ముఖా పద్మ భృంగో జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందా 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 జై శ్రీరామ్ జై శ్రీ సార్ చాలా సంతోషం సార్ చాలా ఆనందం సార్